ఒక లైవ్లో ఉన్నారు మీరు. ఏం జరిగిందంటే ఇక్కడ ఈ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 21 ఇండ్లు ఉన్నాయి. ఆ 21 ఇండ్లలో దాదాపు ఒక 9 ఇండ్ల వాళ్ళేమో రెంట్లు కడుతున్నారు. అది కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళడము, ఆ టెంపుల్ పాలక మండలి అంతా ఫోర్స్ చేస్తే 3,500 ఏమో రెంట్ కడుతున్నారు 9 మంది. మిగతా ఒక 11 మంది కడతలేరని ఆమె ఈవో లావణ్య గారు మొన్న రాత్రి 2-3 గంటల రాత్రి వచ్చి వీళ్ళ సామాను గీమాను అంతా ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడో 20-25 ఏళ్ళ కింద నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. 92కి వెళ్ళి సీసీ రోడ్లు పడ్డాయి, స్తంభాలు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, అంతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు పిల్లలు వృద్ధులు అందరూ మొత్తం రోడ్డు మీద వేసి సీలేసిపోయారు. అతి దారుణంగా ఉన్న పరిస్థితి. మరి ఆమెకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో, ఎట్లా ఏం జరిగిందో నాకు తెలియదు. మరి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నేనేమంటున్నా అంటే, సరే వీళ్ళు ఆక్యుపై అంటే ఎవడో ఆక్యుపై చేస్తే వీళ్ళు కొన్నారో ఏదో తర్వాత వదిలిపెట్టండి. అరే రాత్రికి రాత్రి వచ్చి వీళ్ళు రోడ్డు మీద వేస్తే వీళ్ళు ఎక్కడ పోవాలి? వీళ్ళు కనీసం పడుకోవడానికి కూడా ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి లేదు. అంత లేడీస్ ఉన్నారు ఇక్కడ. ఏదో ఒకటి చేయాలి కదా, నోటీస్ ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు ఎన్ని ల్యాండ్స్ పోతున్నాయి, ఎంతమంది ఏం చేస్తున్నారు. అసలు యాక్షన్ తీసుకొని రోడ్డు మీద పడేసిపోయినారు, మొత్తం సీల్ వేసి పడేసినారు అన్నింటికి. దాని మీద ఎంక్వైరీ జరిపిస్తాం. అట్లా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే ఉద్దేశం మాకు లేదు. ఏదున్నా కూడా మనం లీగల్ గానే వెళ్తాము. బయటపడేస్తే ఇప్పుడు ఒక గంట లోపల కొంచెం చూడండి. తప్పకుండా.